Hello everyone, very good morning to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I would like to give the important notes to in the topic of the anticoagulants for the lab technician grade to aspirants in Telangana state. Okay, ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ 1 అనేది మనం ఇచ్చాము. ఇది ఇంపార్టెంట్ నోట్స్ 2. ఓకే, సో యాంటీకోగులెంట్స్ సర్టన్ బయోలాజికల్ టెస్ట్ రిక్వైర్ అన్క్లాటెడ్ బ్లడ్. కాబట్టి కొన్ని రకాల బయోకెమికల్ అంటే మనము బయోకెమిస్ట్రీ ల్యాబ్లో చేసే వీటిని మనం బయోకెమికల్ అంటాము. ఓకే, క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటారు, క్లినికల్ కెమిస్ట్రీ అంటారు, క్లినికల్ పెథాలజీ అంటారు. ఓకేనా, అంటే క్లినీషియన్ అనేది ల్యాబ్లో వ్యాధి నిర్ధారణ చేస్తారు కాబట్టి వాళ్ళని మనము ల్యాబ్ ఓకేనా ఇవన్నీ ల్యాబొరేటరీస్ బయోకెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ సర్టన్ బయోకెమికల్ టెస్ట్ అంటే మన బాడీ నుంచి వచ్చే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ని తీసుకొని టెస్ట్ చేస్తారు. ఓకే, దిస్ టైప్ ఆఫ్ బయోకెమికల్ టెస్ట్ రిక్వైర్ అన్క్లాటెడ్ బ్లడ్. కాబట్టి మన బాడీలో వచ్చే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటుందో అవి నిర్ధారణ చేయడానికి కొన్ని రకాల టెస్టులు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ టెస్ట్కి అన్క్లాటెడ్ బ్లడ్ అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉన్న బ్లడ్ అనేది అవసరమే ఉంటుంది. కాబట్టి యాంటీకోగులెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ కలెక్టింగ్ సచ్ స్పెసిమెన్. కాబట్టి యాంటీకోగులెంట్స్ అంటే ఏంటిది? రక్తం అనేది గడ్డకడం. ఇట్ విల్ ప్రివెంట్స్ ద క్లాటింగ్. ఓకే, యాంటీకోగులెంట్స్ మెయిన్లీ ఇట్ విల్ ప్రివెంట్స్ ద క్లాటింగ్. సో దిస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ది బయోలాజికల్ టెస్ట్ రిక్వైర్ అన్క్లాటెడ్ బ్లడ్. ఎందుకంటే కొన్ని రకాల బయోకెమికల్ టెస్ట్ ఏవైతే ఉంటుందో వాటికి ఏం అవసరం ఉంటుంది? అన్క్లాటెడ్ బ్లడ్ అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి. ఓకే, సో హియర్ ద హౌ వీ కెన్ ప్రివెంట్ ద క్లాటింగ్, how we can get the unclotted blood by using the anticoagulants. We can get this type of blood, okay, for collecting such specimens. Okay na, anticoagulants is nothing but the mainly it will prevent the clotting of the blood. Okay, అది చాలా ఇంపార్టెంట్. Sometimes they may ask what is the purpose of the what is the main purpose of the anticoagulant. It will prevent the clotting, రక్తం అనేది గడ్డ కట్టకుండా చేస్తుంది. ఓకేనా, సో హియర్ దే హ్యావ్ గివెన్ సమ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్స్ హియర్. సో హెపారిన్ ఇట్ విల్ ఇన్హిబిట్స్ ద కన్వర్షన్ ఆఫ్ ది ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్. కాబట్టి కన్వర్షన్ అంటే మాడిఫై అవ్వడం అంటే ప్రోథ్రాంబిన్ నుంచి థ్రాంబిన్గా కన్వర్ట్ అవ్వకుండా అది ఆపివేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద. సో హెపారిన్ ఆల్సో వన్ ఆఫ్ ద యాంటీకోగులెంట్. రక్తం గడ్డ కట్టకుండా చేస్తాం. మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఒక హాస్పిటల్స్లలో ఎవరైతే హార్ట్ డిసీజ్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఎప్పుడు క్లాట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కొన్ని రకాల. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా హెపారిన్ అనేది ఎమర్జెన్సీగా ఉండి ఐసీయూలో పెట్టి ఇస్తూ ఉంటారు. ఓకే, హెపారిన్ ఇస్ వన్ ఆఫ్ ద యాంటీకోగులెంట్ మెడిసిన్. ఓకే, okay, so what is the main purpose of the heparin will always it will inhibit the conversion of prothrombin to thrombin. Okay na, prothrombin నుంచి thrombin కన్వర్ట్ అవ్వకుండా చేస్తుంది. కాబట్టి సో there is no chances to clotting the blood. Okay, it is an ideal anticoagulant. Okay na, ఎందుకంటే ఇది చాలా హెపారిన్ అనేది యాంటీకోగులెంట్, ఐడియల్ యాంటీకోగులెంట్. Okay, since it does not require since it does not cause any change in the blood composition. కాబట్టి ఇది బ్లడ్ కాంపోజిషన్లో ఎలాంటి చేంజెస్ అనేది ఎలాంటి మార్పులు అనేది చేయదు. హవెవర్ అదర్ యాంటీకోగులెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ టు హెపారిన్ డ్యూ టు ద కాస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అదర్ కాంగ్లెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ టు హెపారిన్. అంటే మిగతా వాటిని చూస్తారు. మిగతా వాటి ఏంటో మనం చూద్దాం. Okay, first one is heparin, second one is a potassium or sodium oxalate. It is also called as potassium. It is also we can call as a sodium oxalate. Okay, sodium oxalate and potassium and don't get any confusion. This is also one of the anticoagulant. Okay, these compounds precipitate calcium and inhibit the blood coagulation. Kabatti, so these compounds precipitate చేస్తుంది కాల్షియం. అదేవిధంగా ఇట్ విల్ ఇన్హిబిట్ ద బ్లడ్ కోగులేషన్. ఓకేనా, బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఇది ఆపుతుంది. ఓకేనా, బీయింగ్ మోర్ సాల్యుబుల్. ఓకే, బీయింగ్ మోర్ సాల్యుబుల్గా ఉండి పొటాషియం మ్యాక్సిలేట్ 1 to 10 mg per 5 ml బ్లడ్ ఇస్ ప్రిఫర్డ్. కాబట్టి ఇందులో ఎక్కువగా పొటాషియం మ్యాక్సిలేట్ ఒక 5 to 10 mg per 5 ml బ్లడ్ ఇస్ ప్రిఫర్డ్. ఓకేనా, కాబట్టి ఇందులో నుంచి మనం ఎవరికి ఎంత ఎంఎల్ తీసుకోవాలి బ్లడ్ అనేది 5 ml. ఓకే, 5 to 10 mg per అంత ఎంజీ తీసుకున్నందులో 5 ml బ్లడ్ ఇస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది. Okay, second one is the, so third one is a potassium oxalate and sodium fluoride. Okay, sodium citrate అనుకున్నాం, పొటాషియం అనుకున్నాం, ఇక్కడ పొటాషియం ఆక్సలేట్ అండ్ సోడియం ఫ్లోరైడ్. సో దీస్ యాంటీకోగులెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ కలెక్టింగ్ బ్లడ్ టు ఎస్టిమేట్ ద గ్లూకోజ్. చాలా చాలా ఇంపార్టెంట్. మనము చాలా రకాల మోడల్ క్వశ్చన్ పేపర్లో మనం సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ చూసినప్పుడు చాలా రకాల ఇవే ఆప్షన్స్ వచ్చాయి, అవునా కదా. కాబట్టి ఇఫ్ యూ నో ద కంటెంట్, ఇఫ్ యూ నో ద నోట్స్ ఈజీలీ వీ కెన్
easily we can fill the answers in the multiple choice questions. Okay, so here these anticoagulants, these are nothing but the potassium oxalate and sodium fluoride mainly employed we can use for the collecting the blood to estimate the glucose. Why we have to take, why why we can use this potassium oxalate to estimate the glucose. Okay, అంచనా వేయడానికి గ్లూకోజ్ని అంచనా వేయడానికి మనం పొటాషియం ఆక్సిలేట్ సోడియం ఫ్లోరైడ్ ఓకే దాన్ని తీసుకుంటాం. ఫర్దర్ సోడియం ఫ్లోరైడ్ ఇన్హిబిట్స్ గ్లైకోలైసిస్ అండ్ ప్రిజర్వ్స్ బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్. కాబట్టి ఫర్దర్గా సోడియం ఫ్లోరైడ్ అనేది గ్లైకోలైసిస్ని ఇన్హిబిట్ చేసి బ్లడ్ని ప్రిజర్వ్ చేస్తుంది. దేనికోసం? బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్కి. ఓకేనా, గ్లైకోలిస్ ఇన్హిబిట్ చేసి దాన్ని ఇది చేసిన తర్వాత ఏదైతే ఇన్హిబిట్ చేస్తుందో అది ఇట్ కెన్ ప్రిజర్వ్ ద బ్లడ్ ఫర్ ది గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది పొటాషియం ఆక్సిలేట్ అండ్ సోడియం ఫ్లోరైడ్. నెక్స్ట్ కమింగ్ టు ది అమ్మోనియం ఆక్సిలేట్ అండ్ పొటాషియం ఆక్సిలేట్. Ammonium oxalate and potassium oxalate, what is the main purpose of these reagents? Mainly a mixture of these two compounds in the ratio of 3:2 is used for the collection, blood collection, to carry out certain hematological tests. కాబట్టి ఇది అందరూ నోట్ చేసుకోవాలి. అమ్మోనియం ఆక్సిలేట్ అనేది పొటాషియం ఆక్సిలేట్ అనేది దిస్ టూ కంపౌండ్. హౌ వీ హ్యావ్ టు యూస్ 3:2. Okay, 3:2 we have to take the ammonium oxalate 3. Okay, and again potassium oxalate 2% we have to take. So this type of blood we can use for the to carry some of the hematological test. కాబట్టి మీకు ఆప్షన్లు ఇవ్వచ్చు. ఓకే, సో బై ఫాలోయింగ్ ది which reagents we can use for the hematological test అని ఇస్తూ ఉంటారు. ఓకేనా, కాబట్టి కొన్నిసార్లు how much ratio we can take the reagents for the hematological test అని ఇస్తారు. కాబట్టి రేషియో అనగానే 3:2 అని కూడా గుర్తురాడు. ఏదంటే అమోనియం ఆక్సిలేట్ అండ్ పొటాషియం ఆక్సిలేట్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ఇథిలిన్. ఓకే, డైఎమినేట్రేట్ ఈడిటీ అనుకున్నాం కదా చాలాసార్లు. మనం ఎగ్జాంపుల్లో మనం చూసాం ఈడిటీ అని చాలాసార్లు చూసాం. ఓకే, దానికి అబ్రివేషన్ మనకు అంత క్లియర్గా తెలియదప్పుడు. ఓకే, కాబట్టి ఇథిలిన్, ఈ ఫర్ ది ఇథిలిన్. ఓకే, డి ఫర్ ది డైఎమైన్. ఓకే, డి ఫర్ ది ఏమనుకున్నాం? సో హియర్ ద ఈ ఈజ్ ఎ ఇథిలిన్. ఓకే, డి మీన్స్ డైఎమైన్. ఓకే, టెట్రా. ఓకే, టీ ఫర్ ది ఓకే టెట్రాసిటిక్. ఓకే, టెట్రాసిటిక్. ఏ ఫర్ ది అసిటిక్. ఇక్కడ మనం డివైడ్ చేయాలి. ఓకే, ఎంథైలిన్, ఎథిలిన్ కాదు, ఎంథైలిన్. ఓకే, ఎంథైలిన్ డైఎమైన్ టెట్రాసిటిక్ యాసిడ్. ఇది చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఈడిటీ స్టాండ్స్ అంటే ఏంటిది? ఎంథైలిన్ డైఎమైన్ టెట్రాసిటిక్ యాసిడ్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ చెలైట్స్ విత్ కాల్షియం అండ్ బ్లాక్స్ కోఆగులేషన్. కాబట్టి కాల్షియం చెలైట్ చేసి బ్లాక్స్ కోగులేషన్ బ్లాక్ చేస్తుంది, అంటే గడ్డ కట్టకుండా చేస్తుంది. ఈడిటిఏ ఈజ్ ఎంప్లాయిడ్ టు కలెక్ట్ ద బ్లడ్ ఫర్ ది హెమటలాజికల్ ఎగ్జామినేషన్. అదేమో టెస్ట్ కనుక్కున్నాం, ఇదే హెమటలాజికల్ ఎగ్జామినేషన్ కోసం యూస్ చేస్తారు. ఓకేనా, ఈడిటిఏ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. దేన్ని యూస్ చేస్తాము? దీన్ని హెమటలాజికల్ ఎగ్జామినేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద యాంటీకోగులెంట్, బట్ ఈవెన్ దో we can use only for the hematological examinations, not for the other estimations. It's clear? Okay, next coming to the so next coming to the dynamic function test. In dynamic function test, these tests are designed to measure the body's response to external stimulus. Example, oral glucose tolerance test to assess glucose hemostasis. Okay, bromosulfatolene test to assess liver function test. So dynamic function test కూడా బ్లడ్స్ అని యూస్ చేస్తూ ఉంటారు, యాంటీకోగులెంట్ బ్లడ్స్ అనేది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మెయిన్లీ దిస్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఆర్ డిజైన్ టు మెజర్స్ బాడీస్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేస్తామంటే బాడీస్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులస్, అంటే బాడీ నుంచి వచ్చే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ని మెజర్ చేయడానికి డైనమిక్స్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ ఎలాంటి? ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, మామూలుగా జీటీటీ అంటారు. సో జీటీటీ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అది కూడా ఓరల్గా. ఓకేనా, సో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ మెజర్ చేయడానికి ఏం టెస్ట్ చేస్తారు? ఓకే, దట్ ఈస్ డైనమిక్ ఫంక్షన్ టెస్ట్. Okay, so why we have to go for the GTT test?
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టు అసెస్ గ్లూకోజ్ హోమియోస్టేసిస్. కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, ఈ గ్లూకోజ్ అంచనా వేయడానికి అంటే నార్మల్గా న్యూట్రల్గా ఉందా, ఒక బ్యాలెన్స్ చేస్తుందని తెలుసుకోవడానికి మనం చేస్తాం జీటీటీ అని, టు అసెస్ గ్లూకోజ్ హోమియోస్టేసిస్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది వన్ మోర్ టెస్ట్. జీటీ టెస్ట్ ఏం చేస్తామమ్మా, జీటీటీ అనేది టు అసెస్ గ్లూకోజ్ హోమియోస్టేసిస్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద వై వీ హ్యావ్ టు గో ది బ్రోమో సల్ఫెథిలేన్ టెస్ట్. So this is mainly we can, what is the main purpose of this test means to assess the liver function test. టు అసెస్ లివర్ ఫంక్షన్, కిడ్నీ సరిగా కాలేయం పనిచేస్తుందా లేదా లివర్ పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఓకే బ్రోమో సల్ఫెథిలేన్ టెస్ట్ అనేది చేస్తారు. ఓకేనా. డైనమిక్ ఫంక్షన్ టెస్ట్ కింద వచ్చే టెస్టులు ఏంటమ్మా, ఒకటి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఇంకొకటి బ్రోమో సల్ఫెథిలేన్ టెస్ట్. ఈ రెండు టెస్ట్ అనేవి కమ్స్ అండర్ డైనమిక్ ఫంక్షన్ టెస్ట్. ఓకేనా. ఇవి కూడా యాంటీకోగులెంట్స్ యూస్ చేస్తారు. ఓకేనా. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేస్తారంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది టు అసెస్ గ్లూకోజ్ హోమియోస్టేసిస్, సల్ఫెథిలేన్ టెస్ట్ అనేది టు అసెస్ లివర్ ఫంక్షన్. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. కొత్తగా వచ్చే వ్యాధులు మనం కొత్తగా వచ్చే టెస్టులు మనం ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే దేనికి చేస్తారు అని. ఈ చిన్న పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇస్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, దిస్ స్క్రీనింగ్ టెస్ట్, these tests are commonly employed to identify the inborn errors of the metabolism. Okay, the screening, these tests are commonly employed to identify the inborn errors of the metabolism and check the entry of the toxic agents, ఓకే, పెస్టిసైడ్స్, లీడ్, మెర్క్యూరీ ఇంటూ ద బాడీ. ఓకేనా. కాబట్టి ఇలాంటి రకాల టెస్టులు ఎందుకు చేస్తాం, స్క్రీనింగ్ టెస్ట్ అంటే మెయిన్లీ టు చెక్ ది ఎంట్రీ ఆఫ్ ది టాక్సిక్. ఎవరైతే మందు తాగుతారో, కొన్ని మెర్క్యూరీ, లీడ్ ఇలాంటి ఏవైతే పాయిజనస్ కేసెస్ ఉన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళినప్పుడు, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు తాగినప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారు, అది ఎంట్రీ మన బాడీలోకి ఎంట్రీ అయిన తర్వాత దాన్ని చేస్తారు. ఓకే, టు ఐడెంటిఫై ద ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ ది మెటబాలిజం. ఎందుకంటే అది మన బాడీలోకి వెళ్ళిపోయిందంటే ప్రాబ్లం కదా, కాబట్టి సో దట్ తెలుసుకో ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ ది మెటబాలిజం. ఓకేనా. సో అది చేయడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అని చేస్తారు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. స్క్రీనింగ్ టెస్ట్లు ఎందుకు చేస్తారంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ ది మెటబాలిజం అండ్ టు చెక్ ద ఎంట్రీ ఆఫ్ ది టాక్సిక్ ఏజెంట్స్ లైక్ పెస్టిసైడ్స్, లీడ్, మెర్క్యూరీ ఇంటూ ద బాడీ. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద మెటబాలిక్ వర్క్ ఆఫ్ టెస్ట్. ఓకే, ద ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్ carried out to identify the endocrinological disorders come under this category. మెటబాలిక్ వర్కప్ టెస్ట్. కాబట్టి ఇవన్నీ ఓకే ఎండోక్రైన్ డిజార్డర్ సంబంధించిన అన్ని టెస్టులు దీని కేటగిరీకి వస్తాయి. కాబట్టి ద టర్మ్ ఎమర్జెన్సీ టెస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ఇన్ ద క్లినికల్ ల్యాబొరేటరీ. ఇట్ ఈస్ రిఫర్స్ టు ద టెస్ట్ టు బి పర్ఫార్మ్డ్ ఇమీడియట్లీ టు హెల్ప్ ద క్లినిషియన్ ఫర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ ది పేషెంట్, బ్లడ్ గ్లూకోజ్, యూరియా, సీరం, ఎలక్ట్రోలైట్స్. సో దీస్ ఆర్. కాబట్టి ఎమర్జెన్సీగా చేసే ట్రీట్మెంట్లకు అన్నిటికీ కూడా ఇవి చాలా అవసరం. ఓకేనా. కాబట్టి ఈరోజు వీటిలో మనం యాంటీకోగులెంట్స్ చదువుకున్నాం. ఓకేనా. ఎన్ని రకాలుగా యాంటీకోగులెంట్స్ ఉన్నాయి మనం చూసాం. హెపారిన్, ఓకే, హెపారిన్తో పాటుగా పొటాషియం అండ్ సోడియం ఆక్సలేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అమ్మోనియం ఆక్సలేట్, పొటాషియం ఆక్సలేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఓకే ఈడిటిఏ, ఓకే, ఎంథెలిన్ డైఎమైనో టెట్రాసిటిక్ అసిటిక్. ఓకేనా. ఇవి 4 అయితే మనం చూసాము. అదేవిధంగా డైనమిక్ టెస్ట్ అంటే ఏంటి, అందులో ఏమేమి వస్తాయి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏమేమి చేస్తారు, స్క్రీన్ టెస్ట్, మెటబాలిక్ వర్కప్ షీట్స్ అన్నీ కూడా చూసాం. ఓకేనా. ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ గివెన్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ వాట్ యాంటీకోగులెంట్స్ అంటే ఏంటి. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, మేడం యాంటీకోగులెంట్స్ గురించి వీడియో తీయండి అని. సో ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ గర్ల్. ఓకే, థ్యాంక్ యూ, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.